హాయ్ అండి. ఈరోజు పచ్చిమిరపప్పు కూట్ అండి, గోసు వేసి కూట్ చేస్తాను. ఓకే అండి, చేసే విధానం చెప్తాను. దానికి ఏమేమి కావాలో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. పచ్చిమిరపప్పు అంటే వడపప్పు అండి. ఓకేనా, చిన్న గ్లాస్ అండి. ఓకే, ఎక్కువ మనుషులు ఉంటే పెద్ద గ్లాస్కు, మరీ పెద్ద గ్లాస్ కాదు, మీడియం గ్లాస్కి, లేదంటే చిన్న గ్లాస్కి అండి. సరేనా, దానికండి గోసు, టమాటో, పెద్ద టమాటా అండి, పెద్ద ఎర్రగడ్డ, కొద్దిగా అల్లం, పెరిగిన అల్లము, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే మన ఆప్షన్ అండి. కొత్తిమీర అనేది కంపల్సరీ ఉంది. ఓకేనా, మనం ఇంకేం కావాలో పసుపు పొడి, ధనియాల పొడి అండి, అంతే, ఇంకేం అవసరం లేదు. శనగింజల పొడి అండి. ఓకే, నేను చూపిస్తాను ఇవన్నీ ఎట్లా చేయాలనేది. ఫస్ట్ మనం ఈ కందిపప్పును మాత్రం పచ్చిమిరపప్పును మాత్రం అండి ఉడకబెట్టుకోవాలా. ఒక 3 విజిల్స్ వేసుకొని ఉడకబెట్టుకోవాలా. ఓకే, హాయ్ అండి. ఈ ఎర్రగడ్డని, తెల్లగడ్డని, అల్లంని ఫ్రై చేసుకునేస్తామండి లైట్గా. టమాటా, ఇది పెద్ద టమాటా కదండి, సగం టమాటా ఫ్రై చేసుకుందాం, సగం టమాటాని పక్కన తీసి పెట్టుకుందామండి. ఓకేనా, జస్ట్ అండి ఊరికే లైట్గా. దీంట్లో ఏమి వేయద్దండి, అంతే చాలు. కొద్దిగా నూనె అండి. ఇది గ్రైండర్ చేసేసినాక మళ్ళీ చెప్తాను నేను. లైట్గా అండి, ఎంత లైట్గా అంటే అంత లైట్గా అండి దీన్ని ఫ్రై చేసుకొని వస్తాము. ఓకే, ఫ్రై చేసుకొని దీన్ని గ్రైండర్ వేసుకుని వస్తామండి. ఓకే అండి, ఈ విధంగా బల్క్ చేసి పెట్టుకోవాలండి. ఓకే, 75% గ్రైండర్ చేసుకోండి. సగం టమాటానే అండి వేసిన దీంట్లో, సగం టమాటా అట్లా పెట్టుకున్నామండి. ఇదండి ఒక 4 విజిల్ వేసి ఉడకబెట్టుకోండి. డైరెక్ట్గా అప్పటికప్పుడే దాన్ని ఏం నానబెట్టుకొని చేయాలి. నానబెట్టుకుంటే నైట్ టైంలో ఒక 2 విజిల్స్ వేయండి చాలు. లేదు అంటే నానబెట్టుకోలేదు, డైరెక్ట్గా వేసుకున్నామంటే 4 విజిల్స్ వేయండి. పప్పు కొంచెం ఉడికినట్టుగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటుందండి. ఓకే, అది మనం ఈ పప్పు, ఈ కాయ ఉడుకుతుంది కదండి, ఆ టైంలో ఉడికిపోతుంది ఇది. ఓకేనా అండి, నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి వేసుకొని జస్ట్ డైరెక్ట్గా డైరెక్ట్గా వేసుకోవడం అండి. గోసు, ఓకే అండి, గోసు, టమాటా, మసాలా అన్నీ వేసుకోవాలండి. ఓకే, ఈ పప్పు కూడా ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ పప్పు కూడా అట్లా వేసుకున్నాము. ఓకే అండి, ఈ టైంలో అండి దీనికి కొద్దిగా పసుపు పొడి అండి, కొంచెం అండి, ఎక్కువ ఏం లేదు. ఓకే, చిన్న స్పూన్తో 1/4 స్పూన్ పసుపు పొడి. ఓకే, ధనియాల పొడి అండి, ధనియాల పొడి వేయండి, 1 స్పూన్ వేయండి, మీడియం స్పూన్తో. ఓకే అండి, ఓకే, ఇంకా కారం అండి, మిరప్పొడి. ఓకే, కారం అండి, మిరప్పొడి, కారం తగ్గట్టుగా అండి, కొంచెమే కాబట్టి ఒక 4 తినే విధంగా ఉంటుందండి. చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి చాలు. ఓకేనండి, అంటే ఇవంతా కలపెట్టేసండి లిడ్ వేసి మూసి పెట్టేస్తామండి. ఓకే, మళ్ళీ దీనికి ఇంకా ఉంది ప్రాసెస్ అండి, ఇప్పుడే కాదు. ఓకేనా, శనగింజల పొడి చెప్పినా కదండి, దాన్ని మనం లాస్ట్లో వేసుకొని చూపిస్తాము. ఓకే, కొత్తిమీర, శనగింజల పొడి మళ్ళీ వేసుకోండి, మళ్ళీ చూపిస్తాను ఎప్పుడు వేసే విధానం. ఓకే అండి. ఓకే, ఇప్పుడు చూసుకుందామండి. మనం మధ్యలో వచ్చి కలపెట్టుకుంటానండి. మనకు లిక్విడ్గా కావాలంటే ఈ విధంగా అండి, లిక్విడ్గా. ఓకేనా, లేదు మనకు కొంచెం నీళ్ళగా కావాలంటే కొంచెం వాటర్ లాగా కూడా పెట్టుకోవచ్చండి. ఈ టైంలో అండి. ఓకేనా, నేను చెప్పినా కదండి, శనగింజల పొడి అండి. ఓకే, కొత్తిమీర. ఓకే అండి, కొత్తిమీర, పుదీనా అంతా ఏమయ్యద్దండి. ఈ శనగింజల పొడిలో అండి ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను, దాన్ని మిక్స్ చేసి పెట్టుకునేదండి. ఓకేనా, ఇది డైరెక్ట్గా వేసేసి కారం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే కారం ఈ గింజల్లో ఉండి సాల్ట్ కాబట్టి మనం కారపొడి కొద్దిగా వేసుకోవాలి, మిరప్పొడి. ఓకే, డైరెక్ట్గా వేసేస్తాం. జస్ట్ మనం ఇదండి అన్నం కలుపుకుంటుంది, చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈ విధంగా అండి గ్రేవీ, ఎందుకంటే అది చాలా ముద్దగా అయిపోయిందండి, అందువల్ల నేను వాటర్ వేస్తాను. వాటర్ వేస్తే ఈ విధంగా గ్రేవీ వచ్చిందండి. ఓకేనా, ఈ విధంగా గ్రేవీ అండి. ఇది మా ధారాళంగా ఒక 8 మంది 9 మంది తినచ్చండి ఒక పూటకి. ఓకేనా, మనం 4 ముగ్గురు ఉండేట్లుగా అంటే ఇంట్లో ఇది 2 పూటలకు వస్తుందండి ధారాళంగా. ఓకే, అంటే మొత్తం అన్నానికి కాదండి, కొద్దిగా అన్నము, కొద్దిగా గ్రేవీ, మజ్జిగ, రసం, వాటెవర్ మన ఇష్టం అని పెట్టుకోండి. దీనికి అప్పలం అండి సైడ్ డిష్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, చూడండి. నేను సర్వ్ చేసి చూపిస్తానండి. ఓకే, ఓకే
ఓకే అండి, గోస్ కూర రెడీ అయిపోయిందండి. ఓకే, దీనికి కావాల్సిన వస్తువులు అండి మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. ఓకే అండి, గోస్ అండి, క్యాబేజ్ వచ్చి మీకు 1/4 కిలో తీసుకున్నారనుకోండి, అది 2 టైమ్స్ వేసుకోండి, ఎక్కువ వస్తుంది తరిగినామంటే. కాబట్టి రెండు సార్లుగా యూజ్ చేసుకోండి. సగం కాయ తీసుకోండి 1/4 కేజీలు. ఓకేనా, పచ్చిమిరపప్పు అండి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. టమాటా, ఎర్రగడ్డ లైట్గా చిన్న ఎర్రగడ్డ, చిన్న టమాటా అండి 2 మిక్స్ చేసేసండి, ఫ్రై చేసుకొని. గరం మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి. కొద్దిగా అల్లము, కొద్దిగా తెల్లగడ్డ, ఎక్కువ వేయద్దండి, కొంచెం ఊరికే కొద్దిగా అంటే కొద్దిగా చాలండి. ఓకేనా, అంతే. వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకొని గ్రైండర్ చేసుకునేస్తామండి. మనం ఇప్పుడు పచ్చిమిరపప్పుని ఉడకబెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే మనం కడాయిలోనూ వాటెవర్ కుక్కర్లోనూ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఆ నీళ్ళతో కూడా వేసుకోండి మీరు, సరేనా. ఆ నీళ్ళతో కూడా వేసుకునే పప్పు అట్లా డైరెక్ట్గా క్యాబేజ్, టమాటాని వచ్చిన టమాటా అండి కట్ చేసేసుకోండి. కరివేపాకు, మిరప్పొడి, ధనియాల పొడి, కారం తగ్గట్టుగా అండి మిరప్పొడి, సాల్ట్, పసుపు పొడి అండి, శనగగింజల పొడి దంచి పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి, మిక్స్ చేసుకొని. లాస్ట్లో అండి కొత్తిమీర, ఆ శనగగింజల పొడి వేసేసేయండి. అంతే అండి. చూడండి చాలా బాగుంటుంది. అన్నం కలుపుకొని తిన్నామంటే వైట్ రైస్కి చాలా బాగుంటుంది. ఇది మనం పెరుగన్నం సరే వైట్ రైస్ చేసుకొని దీనికి అప్పలము లేకపోతే వడియాలు చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా పెట్టుకున్నామంటే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. దీన్ని గోస్ కూట అంటారండి. ఓకే, గోస్ ఎందుకంటే తొందరగా ఉడికిపోతుందండి, కాబట్టి మనం పక్కన కట్ చేసుకొని ఒక జస్ట్ 2 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఓకే, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోలని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.